సాధారణంగా ఈ స్ట్రోక్ లాంటి సమస్యలు అంటే ఇప్పుడు అది వాసోవేగల్ స్ట్రోక్ కావచ్చు, లేదంటే కార్డియాక్ స్ట్రోక్ కావచ్చు. సాధారణంగా ఈ సమయంలో ఈ స్ట్రోక్‌కి సంబంధించినటువంటి అంటే ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్‌గా అది వ్యాక్సినేషనా? లేకపోతే ఇంకేదైనా రీజనా? హెరిడిటరీ రీజనా? ఏదన్నా హెరిడిటరీ ఉన్నప్పుడు గానీ, లేకపోతే ఏమైనా ఈ వ్యాక్సినేషన్ తర్వాత ట్రిగ్గర్ అప్ అయిందా? లేదంటే కోవిడ్ తర్వాతనే ట్రిగ్గర్ అప్ అయిందా? రకరకాల రీజన్స్ నుంచి ఈ మధ్యన కొంచెం స్ట్రోక్స్‌కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువవ్వడం మనం చూస్తూ ఉన్నామన్నమాట. అంటే ఏంటి? బ్లడ్ క్లాట్ అవ్వడము, లేకపోతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి ఏదైనా స్టెనోసిస్ ఆఫ్ ఆర్టరీస్‌లో కొంచెం ల్యూమెన్ తగ్గిపోవడము ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఇలాంటి వాటికి మనకు హోమియోపతిలో ఏవైనా ట్రీట్మెంట్ ఉందా? అంటే మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా హోమియోపతి మెడిసిన్స్‌ని ఏమైనా వాడొచ్చా? అని చాలామంది అడుగుతుంటారు. ఇలాంటప్పుడు ఏంటి అని అంటే హోమియోపతితో పాటు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తూ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్టయితే చాలా వరకు మనం ఈ కొలెస్ట్రాల్‌ని తగ్గించొచ్చు. అదేవిధంగా ఈ హైపర్‌టెన్షన్ గానీ, బీపీ గానీ అలాంటి వాటిని కూడా మనం రెగ్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి అంటే ఇది ఎమర్జెన్సీ సిట్యుయేషన్ కదండీ! మరి ఎమర్జెన్సీ క్రియేట్ అయితే అని అంటారు కానీ ముందు నుంచే మనం కొంచెం మేలుకొని దాని గురించి మనం మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్టయితే అంటే మెడిసిన్స్ కూడా కాదు. చాలా వరకు కొన్ని మదర్ టించర్స్ కానీ అవన్నీ హోమియోపతిలో ఫ్రూట్స్ నుంచి అలాంటి వాటి నుంచి తీసినటువంటి మెడిసిన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. కాబట్టి అది ఫ్రూట్ జ్యూస్ తాగినట్టుగే ఉంటుంది కొన్ని దాంట్లలో. కాబట్టి అలాంటి మెడిసిన్స్ వాడుతూ కొన్ని రకాల చిట్కాలు మనం ఏదో అల్లం, వెల్లుల్లి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇంట్లో మన ఇంటిలో జనరల్‌గా వాడుకునేవి అలాంటి వాటి నుంచే తయారైనటువంటి మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉంటాయి. కాబట్టి వాటిని మనం యూజ్ చేస్తూ ఉన్నట్టయితే చాలా వరకు ఈ కొలెస్ట్రాల్ పెరగడాన్ని గానీ, అదేవిధంగా బీపీని గానీ అంటే బీపీలో ఫ్లక్చుయేషన్స్‌ని గానీ మనం కవర్ చేసేటటువంటి అవకాశం ఉంది.